హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పులిగిల్ల. ఇప్పుడు మీరు చూస్తున్నది మన కొత్త ఇల్లు గృహప్రవేశం ఫుల్ వీడియో. ఇప్పుడు మనము 11 నెలలనే ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. వాస్తవానికి ఇంకా ఇంటి పని పూర్తి కాలేదు. కాకపోతే నెలలు నిండుతున్నందున, సమయం అయిపోతున్నందున 11వ నెలలో మనం గృహప్రవేశం చేయడం జరిగింది. మొన్నటికి మొన్న ఆగస్టు 11 సోమవారం నాడు మనం గృహప్రవేశం చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళకపోతే దాదాపు మూడేళ్ళ దాకా వెళ్ళకూడదంట. అందుకని ఇంటి పని పూర్తి కాకపోయినప్పటికీ 11 నెలలో వెళ్ళడం జరిగింది. ఇప్పట్లో చాలామంది ఏం చేస్తున్నారంటే పుణ్యవాషకం ఒకటి చేసుకొని చెప్పి తర్వాత ఇల్లు అన్నీ పూర్తయినాకనే ఇంటి లగ్గం అవి చేస్తారు. కాకపోతే మనకేంటంటే మన బాపు దానికి ఒప్పుకోలేడు. ఎందుకంటే బాపు అన్నీ తెలిసినవాడు కనుక అన్నీ పాటిస్తాడు కనుక. ఎందుకంటే గతంలో మనం ఎప్పుడు కూడా అలా చేయలేదు కనుక అట్లా వద్దని కూర్చుండు. ఖచ్చితంగా 11వ నెలలనే అన్నీ అయిపోవాలని చెప్పిండు. పుణ్యవాషకం, వాస్తు పూజ, సత్యనారాయణ వ్రతం, ఇంటి లగ్గం అన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. ఒకటి హోమం మాత్రం మళ్ళీ పని పూర్తయ్యాక, అంటే దాదాపు కార్తీక మాసం వరకు పూర్తి చేసుకొని అప్పటికి హోమం చేసుకుందామని హోమం ఒకటి ఆపడం జరిగింది. అప్పటికి మళ్ళీ హోమం ఒకటి, సత్యనారాయణ ఒకటి చేసుకొని గ్రాండ్ ఫంక్షన్ చేసుకుందామని చెప్పి. ఇప్పుడు మీరు చూస్తున్నది మన కొత్త ఇల్లు గృహప్రవేశం వీడియో. ఇప్పుడే పంతులు గారు కడప లోపలికి వెళ్ళే ముందు గుమ్మడికాయను కొట్టించడం జరిగింది. లోపలికి రావడానికి మన ఇంటి ఇద్దరు అల్లుళ్ళు దేవుని ఫోటోలు పట్టుకొని రెడీగా ఉన్నారు. అది మీరు చూస్తున్నారు. కొబ్బరికాయ కొడుతున్నాను నేను. గుమ్మానికి బొట్లు పెట్టమని పంతులు చెబుతున్నాడు, నేను పెడుతున్నాను. అమ్ములు గుమ్మానికి ఆరతి ఇస్తుంది. అమ్ములు మొదటి కాలు పెట్టింది, కుడి కాలు పెట్టి లోపలికి వచ్చింది. పెద్దక్క వచ్చింది. ఇప్పుడు ఇంటి అల్లులు ఇద్దరు దేవుని ఫోటోలు పెట్టుకొని లోపలికి వస్తున్నారు, కుడి కాళ్ళు మొదట పెట్టి. ఇప్పుడు నేను మా శ్రీమతి గారు ఒకళ్ళం దేవుని ఫోటో పట్టుకొని, ఒకళ్ళు కుంకుమ పెట్టె పట్టుకొని లోపలికి వస్తున్నాం. సుజన్ గారు, అన్నగారు ఇద్దరు లోపలికి వచ్చారు. పంతులు గారు, మనోడు సాయి, చెల్లెమ్మ కూరాడు తీసుకొని వస్తుంది. కూతురు భావన చిన్న కూరాడు తీసుకొని వస్తుంది. వదినమ్మ, అత్తమ్మ, వదినమ్మ, పెద్దొదిన, అక్క, పెద్దక్క, మామగారు, మా ఇంటి పక్క నాగమణమ్మ గారు. ఇంట్లో తిప్పడానికి ఆవుని లేక దూడని తీసుకురావడం జరిగింది. అది ఖచ్చితంగా ఒక సాంప్రదాయం కదా. నీలిమ గారు, మా భార్య గారు నీలిమ గారు దేవుడి గోమాతకి దండ వేస్తుంది. గతంలో అలవాట్లేదు కనుక భయంతోనే వేస్తుంది. నేను అరటిపండు పెట్టిన ఎలా గబుక్కున తినేసిందో చూడండి. లేగ దూడకు సన్మాన రూపకంగా టవాల్ కప్పడం జరుగుతుంది. ఏం చేయాలనేది పంతులుగా చెప్తున్నారు. లేగ దూడ తినదంట, అందుకే ఆవుకు పెట్టింది అరటిపండు.
ఇప్పుడు బబులు పెట్టాడు. అంతే అంతే, లేగ దూడ తినదంట. ఆవుకే పెడుతుండు వాడు కూడా. అందరం గోమాత చుట్టూ ప్రదర్శన చేస్తున్నాం. నేను, మా శ్రీమతి, సాయి, కూతురు భావన, పంతులు గారు, మా అమ్మగారు, అత్తమ్మగారు. ఇప్పుడే అమ్ములు వచ్చేరింది, బావమరిది. అందరూ గోమాతకు దండం పెట్టుకుంటున్నారు. పాలు వంగిస్తున్నారు, ఇంట్లో స్టార్ట్ చేసిర్రు. నేను మా ఆవిడకు కంకణం కడుతున్నాను. వాస్తు పూజకు కూర్చే ముందు, పుణ్యవాచకానికి ముందు కూర్చే ముందు పంతులు గారు మా ఆవిడకు కంకణం కట్టిస్తున్నారు. పంతులు గారు వాస్తు పూజ స్టార్ట్ చేశారు. పాలు పొంగించే కార్యక్రమం చూస్తున్నారు మీరు. కాసేపట్లో చూసారా, పొంగుతున్నాయి పాలు. పంతులు గారు మనం ఏమేమి చేయాలో చెప్తున్నారు. పంతులు చెప్పినట్టు మనం చేస్తున్నాం. మనకు తెలియదు కదా, అంతకుముందు ఎప్పుడు చేయలేదు కదా, కొత్తగా కదా, అనుభవం తక్కువ కదా. నాకంటే మా మిస్సెసే బెటర్ అనుకోండి కొంచెం. ఎందుకంటే పంతులు చెప్పగానే ఆమెనే టకటక చేస్తుంది. నేను మాత్రం ఆమె ఎట్లా చేస్తుందో చూసుకుంటూ చేస్తున్నా. వాస్తు పూజ, పుణ్యవాచకం ఒకే దగ్గర. బెడ్రూమ్ హాల్లో కూర్చోబెట్టి చేస్తున్నారు. నీలిమ పిలుస్తుంది పిల్లలను కూడా రమ్మని, పిల్లలను కూడా వచ్చి కూర్చోమని. పంతులు గారు అన్ని కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో చేయించారు. సమయం కొంచెం ఎక్కువ వెచ్చించి కూడా, సమయం ఎక్కువ తీసుకుని కూడా ఇంట్రెస్టింగ్గా పూర్తి స్థాయిలో భక్తి శ్రద్ధలతో చేయించారు. ఇప్పుడు వచ్చారు పిల్లలు కూడా వచ్చి మాతో జాయిన్ అయ్యారు. అమ్ములు, సాయి, బబ్లు. పక్కనే పెద్దక్క కూర్చుంది. ఆరతి పడుతున్నాం.
ప్రదక్షిణ చేస్తున్నాం 5 చుట్లు. వాస్తు పూజకు ఏమేమి ఉపయోగిస్తారో చూడండి ఒక్కసారి. వాస్తు పూజ అయిపోయింది. ఇంటి లగ్గంకు ముందు మామగారు అత్తమ్మగారు మాకు బట్టలు పెడుతున్నారు. నేను నీలిమ బబ్లు అమ్ములు కూర్చుని ఉన్నాం. అత్తమ్మ మామ కలిసి బట్టలు పెట్టడం జరుగుతుంది. బట్టలు పెట్టడం అయిపోయింది. ఇప్పుడు ఇంటి లగ్గం చేయడం కోసం విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని అలంకరించడం జరుగుతుంది. దేవుడు దేవతకు ఇంటి లగ్గం కోసం బాసింగం పడుతున్నారు. ఇప్పుడు ఇక ఇంటి లగ్గం కార్యక్రమం. విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని మాత్రం చాలా అద్భుతంగా తయారు చేశారు. చాలా అద్భుతంగా అలంకరణ చేశారు. పంతులు గారు ఇప్పుడే లగ్నం స్టార్ట్ చేశారు. విష్ణుమూర్తికి బొట్టు పెట్టాను. లక్ష్మీదేవికి బొట్టు పెట్టాను. ఇప్పుడు మావిడ పెడుతుంది. నిజంగానే పెళ్లి చేయటం అనుకోండి. ఇక కన్యాదానం చేసేటప్పుడు అక్కడ ఇక్కడ బట్ట కట్టుకొని చేస్తారు చూడండి. మనం అప్పుడప్పుడు పెళ్ళిలో చూస్తాం కదా, అట్లాంటి కార్యక్రమం ఇప్పుడు జరుగుతోంది. విష్ణుమూర్తి ఇక్కడ, లక్ష్మీదేవి ఎక్కడ, మధ్యలో బట్ట, వస్త్రం అనుకోండి. జీలకర్ర బెల్లం పెట్టడం జరుగుతోంది.
మా ఆవిడేమో విష్ణుమూర్తి మీద, నేనేమో లక్ష్మీదేవి మీద. అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పెడుతున్నట్టు, లక్ష్మీదేవి విష్ణుమూర్తికి పెడుతున్నట్టు. దండలతో రెడీ. నేను లక్ష్మీదేవికి వేశాను, మా ఆవిడ విష్ణుమూర్తికి వేసింది. అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవికి వేసినట్టు, లక్ష్మీదేవి విష్ణుమూర్తికి వేసినట్టు. మంగళసూత్ర కార్యక్రమం జరుగుతోంది. దేవతలు కనుక మనం ముడులు వేయద్దు కనుక పంతులే 3 వేసి ఇచ్చిండు. మనం ఖాళీ వేస్తాం, పైనుండి వేయడం మాత్రమే, ధరించడం మాత్రమే. ఇప్పుడు అక్షింతలు పోసే కార్యక్రమం. విష్ణుమూర్తి మీద మా భార్య, లక్ష్మీదేవి మీద నేను. అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పోసినట్టు, లక్ష్మీదేవి విష్ణుమూర్తికి పోసినట్టు. తలంబ్రాలు, అక్షింతలు. అందరూ వస్తున్నారు అక్షింతలు వేస్తందుకు. నరసింహరావు అన్న, ఇంతకుముందు చైతన్య వేసిపోయిండు అల్లుడు గారు. అన్నగారు, పెద్దక్క, చెల్లెమ్మ బేబీ, అత్తమ్మ, మంగక్క, పెద్దక్క,
నాగమణమ్మ, వదిన, సర్దన వదిన, మధ్యలో వదిన, నడిపొదిన, సర్దన, పెద్దొదిన, మా బామ్మర్ది భార్య చెల్లెమ్మ, అనిత, పెద్దొద్ద, సర్దన. బాపులు నలుగురు, బాపులు ఐదుగురు. ఐదుగురిలో నాలుగో బాపు, బాపు కన్నా పెద్దవాడు. నాలుగో బాపు సర్దనకి ఇల్లరికం వెళ్ళాడు. ఆ బాపుకు సంబంధించిన కోడలు. ఇప్పుడు బాపు వచ్చాడు అక్షితలు వేయడానికి. నాన్నగారు, చెల్లెమ్మ, పక్కన పెద్దక్క, మంగక్క, మంగక్క, పెద్దక్క, రెండవ పెద్ద బాబు బిడ్డ. వదినమ్మ, సర్దన వదినమ్మ, నడిపి వదినమ్మ. కూతురు భావన, అన్న కూతురు. అత్తమ్మ, బామ్మర్ది భార్య చెల్లెమ్మ. పెద్దక్క, నాగేశ్వరక్క. ఇప్పుడు దేవుని దగ్గర మా ఫ్యామిలీ, నీలిమ, బబ్లు, అమ్ములు. ఫ్యామిలీ వీడియో, ఫ్యామిలీ ఫోటో. అన్న చెల్లెళ్ళు, అమ్ములు, సాయి. అసలు పేరు సాయిత్రావు, ముద్దుగా పిలిచేది సాయి. అమ్ముల పేరు కూడా సాహిత్య, ముద్దుగా పిలిచేది అమ్ములు. దేవుడు దేవత పక్కన. అలంకరణ చూడండి ఎంత బాగా చేశారో. దేవతలు దిగొస్తున్నట్టు ఉంది కదూ. వెనకాల కనిపిస్తున్న డెకరేషన్ కూడా నార్మల్గా పిల్లలు చేసిందే, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి చేసింది అంతే. సత్యనారాయణ వ్రతానికి రెడీ. సత్యనారాయణ వ్రతం ఏమేమి తయారు చేసుకోవాలో పంతులు చెప్తా ఉన్నాడు. మావిడ చేస్తూ ఉంది. మంగక్క, బుజ్జమ్మ, అనితమ్మ, అక్కడ కొనాకున్న పెద్దమ్మ, అత్తమ్మ, చెల్లె వాళ్ళ అత్తమ్మ, మా అత్తమ్మ, బావాల మమ్మీ, బామ్మర్ది, మన పిల్లలు.
పంతులు గారు కథ స్టార్ట్ చేశారు. కథ చదువుతున్నారు. మొదటి కథ చెబుతున్నారు. మొత్తంగా 5 కథలు ఉంటాయి కదా, అందులో మొదటి కథ స్టార్ట్ చేశారు. ఆరతిస్తున్నారు. ఆరతిస్తూ పాట పాడుతున్నారు. చెల్లెమ్మ, పెద్దక్క, ఇక్కడనేమో పెద్ద వదిన, నాగమణమ్మ, బట్టలు పెట్టే కార్యక్రమం. పెద్దక్క మంగక్కకు పక్కన బావగారు ముత్యంరావు, రెండో పెద్దబాపు కొడుకు అల్లుడు. బట్టలు పెడుతున్నది మాత్రం అన్న వదిన. కార్యక్రమాలు పొద్దున 3:30 నుంచి కార్యక్రమాలు నిర్వహించిన పంతులు గారికి మన వంతు సన్మానం, సత్కారం. సత్యనారాయణ వ్రతం ఎలా అలంకరించాలో చూడండి ఒకసారి. అత్తమ్మ, మాకున్న ఒకే ఒక్క మేనత్త రంగత్తమ్మ, రంగత్తమ్మ ఎల్పుగొండ. బాపులల్లా అందరికన్నా సొంత మేనత్త లేదు, కానీ ఉన్న మేనత్త బాపులల్లా చిన్నామే. మాకు బొట్టు పెట్టి బట్టలు పెడుతున్న అన్న వదిన. పంతులు చెప్తా ఉన్నాడు ఫోటోలు తీసేటప్పుడు. పంతులు కాదు, ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ చెప్తా ఉన్నాడు ఇచ్చుడుండి అని. కానీ వాస్తవానికి చెప్పేది ఏంటంటే, వీడియోలు తీసేటప్పుడు ప్రోగ్రామ్ అనేది న్యాచురల్గా జరిగిపోతూ ఉండాలి. న్యాచురల్గా జరిగిపోతూ ఉంటే, న్యాచురల్గా వీడియో తీస్తూ ఉంటే దాంట్లో కళ ఉంటుంది, ఆ వీడియో అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు బొట్టు పెడుతున్న వదిన, మా భార్యకి బొట్టు పెడుతున్న వదిన నడిపి వదిన, సర్దన పెద కోడలు నడిపి వదిన. పెద్దొదిన, సర్దన పెద కోడలు పెద్ద వదిన. చెల్లె బావ. బొట్టు పెడుతున్నారు మాకు బట్టలు పెట్టడానికి. చెల్లెలు బావ. ఇప్పుడు మంగక్క, పెద్దక్క, ముత్యంరావు బావ. నాగమణమ్మ. అనితమ్మ. ప్రస్తుతం మనం నివాసం ఉంటున్న ఇల్లు కూడా వీళ్ళదే. మహేశ్వరమ్మ. అక్క, పెద్దక్క నాగేశ్వరక్క, అన్న కుమారన్న. మా మేనత్త గారు రంగత్తమ్మ. మా చిన్నోదిన, ఇప్పుడు చెప్పిన కదా సర్జన బాబుకు ముగ్గురు కొడుకులని,
సర్దన బాపు చిన్న కోడలు, చిన్నోదిన. అత్తమ్మకు మామయ్యకు మేము బట్టలు పెడుతున్న దృశ్యం. బామ్మర్దికి, బామ్మర్ది భార్యకు, బామ్మర్ది పిల్లలకు మేం బట్టలు పెడుతున్న దృశ్యం. ఇది చూసారా, ఇది ఒక అద్భుతమైన దృశ్య కావ్యం. మా ఇంటి అమ్ములు ఉంది కదా, గృహప్రవేశం సందర్భంగా మాకు అమ్ములు ఇచ్చిన గిఫ్ట్ అది. అది విప్పాక ఒక్కసారి చూడండి, చూశాక దాని గురించి చెప్తా నేను. మిస్టేక్ కావద్దని, ఎక్కడ జారి పడొద్దని జాగ్రత్తగా విప్పుతున్నాం. మరి ఒక్కసారి చూడండి. శివపార్వతుల బొమ్మ, శివపార్వతుల బొమ్మని అమ్ములు మాకు గిఫ్ట్గా ఇచ్చింది. విశేషం ఏంటంటే ఈ బొమ్మని అమ్ములు స్వయంగా గీసింది, సొంతంగా దించింది. ఆర్టిస్ట్ అంటే తనకు ఆర్ట్ అంటే తనకు చాలా ఇష్టం, తన చేతి అట్లా ఉంటుంది. సొంతంగా గీసి ఫ్రేమ్ కట్టించి మాకు గిఫ్ట్గా ఇచ్చింది. ఒక్కసారి బొమ్మ చూడండి, బాగా నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టండి. ఇక్కడ మై ఫ్యామిలీ, కూతురు అల్లుడు ఒకవైపు, చెల్లెమ్మ అమ్ములు ఒకవైపు, వదిన మా భార్య, నేను, అన్న, బావగారు, అన్న కొడుకు సుజన్, మన కొడుకు సాయి. ఇక్కడ కూడా మంగక్క, చిన్నోదిన, చెల్లెమ్మ, నాగేశ్వరక్క, వదినమ్మ, మా మిస్సెస్, బామాది భార్య చెల్లెలు, రంగత్తమ్మ, మా వదినమ్మ, రెండో బాపు కోడలు వదినమ్మ, అత్తమ్మ. ఇక్కడేమో బామ్మది ఫ్యామిలీ, అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ, బామ్మది ఫ్యామిలీ అనుకోండి. ఇక మామగారు, బామ్మది కొడుకు, నేను, మా ఆవిడ, బామ్మది భార్య, బామ్మది బిడ్డ, అత్తమ్మ, మా బిడ్డ. ఇది ఇంట్లో బట్టలు పెట్టే కార్యక్రమం. ఇది అసలు వాస్తవానికి ప్రోగ్రామ్ కన్నా ముందున్న కార్యక్రమం, కానీ వీడియోలో వీడియోలో సెట్టింగ్లో లాస్ట్ వచ్చినట్టుంది. మాకు మన అన్న వదిన మాకు మా పిల్లలకి బట్టలు పెడుతున్న దృశ్యం. వీడియో అయినా చేసిన పొరపాటు ఏంటంటే ఫస్ట్లో వీడియో తొందరగా తీసుకురాకపోవడం వల్ల మా కూతురికి, అదే భావనకి, చైతన్యకి పెట్టిన వీడియో రాలేదు. మా చెల్లెకి, బావకి బట్టలు పెట్టిన వీడియో రాలేదు స్టార్టింగ్లో. ఆయన ఏంటంటే స్టార్టింగ్లో కెమెరా మాత్రమే తెచ్చుకున్నాడు, వీడియో తెచ్చుకోలేడు. తర్వాత పోయి కెమెరా తెచ్చుకున్నాడు. వాళ్ళని మాత్రం అనవసరంగా మనం మిస్ చేసి పడేసిండు ఇలా. ఇప్పుడు అన్నా వదినలకు, కొడుకు సృజన్కి మేము బట్టలు పెడుతున్న దృశ్యం. అది మళ్ళీ వాస్తు పూజలకు వచ్చింది. ఇది వీడియో సెట్టింగ్లో పోయినట్టుంది ఇది. ఇది చూసిన దృశ్యమే. మరి తర్వాత ఏమొస్తుందో, మరి తర్వాత ఏం సెట్ చేసిండో.
ఓహో! మళ్ళీ ఇక్కడ వచ్చింది. ఇందులో కొంచెము ఒక క్లిప్ ఏదైనా మిస్ అయిందేమో, ఇట్లా కలిపినట్టున్నాడు క్లిప్పు. మళ్ళీ లగ్న కార్యక్రమంలోకి వచ్చేసింది. మళ్ళా కొంచెం సత్యనావతం, కొన్ని చిన్న చిన్న షార్ట్స్, చిన్న చిన్న క్లిప్స్ కలిపి లాస్ట్లో మళ్ళీ ఎండ్లో చేసినట్టుండు. బహుశా ఇది వీడియోకు ప్రమోట్ చేయడానికి తయారు చేసి ఉంటాడు బహుశా. వాస్తు పూజది, పెళ్ళిది, సత్యనారాయణది అన్నీ కలిపి కొంచెం కొంచెం చిన్న చిన్న క్లిప్స్ తీసినట్టుండు, లాస్ట్లో పెట్టినట్టుండు. మళ్ళీ మంగళహారతి పాడుతున్న పాటకు సంబంధించిన దృశ్యం, లాస్ట్ ఎండింగ్.